పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతను చాలా అహంకారిగా, భగవంతుని దూషించే స్వభావం కలిగినవాడు. అతనికి ప్రహ్లాదుడు అనే కుమారుడు ఉండేవాడు. కాని ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడు. ఎంత చెప్పినా తన తండ్రిని కాకుండా విష్ణువునే తండ్రిగా భావించి భక్తితో ఆరాధించేవాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడి భక్తిని తట్టుకోలేక అతన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను అనేక మార్గాల్లో ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించాడు. కొండ మీద నుంచి తోసాడు, పాములను వదిలాడు, అయితే ప్రతిసారి విష్ణువు రక్షించాడు. హిరణ్యకశిపుడికి హోలిక అనే చెల్లెలు ఉండేది. ఆమెకు ఒక వరం ఉండేది, అగ్నిలో కాలిపోకుండా ఉండగల సామర్థ్యం. హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తన ఒడిలో ఉంచుకుని అగ్నిలో కూర్చోవాలని చెప్పాడు. హోలిక అగ్నిలో కూర్చుంది, ప్రహ్లాదుడిని ఒడిలో ఉంచుకుంది. కాని ప్రహ్లాదుడు భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండగా ఆ వరం తనపై పని చేయలేదు. హోలిక అగ్నిలో కాలిపోయింది, కాని ప్రహ్లాదుడు విష్ణువు దీవెనతో సజీవంగా బయటపడ్డాడు. అందుకే ప్రతి హోలీకి ముందు రోజు హోలిక దహనం జరుపుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం, చెడుపై మంచిదే విజయం సాధిస్తుందని గుర్తు చేస్తుంది. ప్రహ్లాదుని రక్షించిన ఆనందంగా ప్రజలు మరుసటి రోజున రంగులు చల్లి సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగను రంగుల ఉత్సవంగా జరుపుకుంటూ శత్రుత్వాలను వదిలిపెట్టి అందరూ మైత్రిగా కలిసిపోతారు.